హలో ఫ్రెండ్స్, నేను మీ యాసిన్ని. ఇది వచ్చేసి నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. అయితే నా యూట్యూబ్ వీడియో కంటెంట్ గురించి అయితే నేను ఇప్పుడు ఫస్ట్ చెప్తున్నా. అయితే ఎవరైతే కంటెంట్ గురించి చెప్పారో కానీ నేను చెప్తున్నా, ఎందుకంటే నా కంటెంట్ వచ్చేసి మొత్తం ఈ యూట్యూబ్ మొత్తం తెలుగులోనే చెప్తా. ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి, ఎవరైతే లైక్ మీ దృష్టిలో హోటల్ మేనేజ్మెంట్ మంచిదా కాదు, హోటల్ మేనేజ్మెంట్ వల్ల జాబ్స్ రావా వస్తాయా, ఇదైతే కమెంట్లో మెన్షన్ చేయండి. ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ చేసి ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది కదా, ఎవరైతే జాబ్ చేస్తున్నారో మీకు ఎట్లా అనిపిస్తుంది, మంచిగా ఉందా చెడ్డగా ఉందా, లేదు ఈ ఫీల్డ్ వేస్టా, అట్లయితే మీరు కమెంట్లో మెన్షన్ చేయండి. అయితే ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో, ట్రూలీ వాళ్ళకి హార్ట్గా ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషనేట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా వరకు ఏంటంటే మీరు హోటల్ మేనేజ్మెంట్ చేస్తారు, డిగ్రీ అయినా, క్రాఫ్ట్ కోర్స్ అయినా, డిప్లొమా అయినా, లేకపోతే పీజీ కూడా చేస్తారు. చేసిన తర్వాత ఒక 1 year 2 years జాబ్ చేసిన తర్వాత చాలామందికి అంటే వర్క్ ప్రెషర్ వల్ల వదిలేస్తారు. కానీ కొంతమంది ప్యాషన్తో చేసిన వాళ్ళు అయితే అదే వర్క్తో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కొన్ని వందల్లో ఉన్నారు సక్సెస్ అయిన వాళ్ళు. అయితే నేను చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడైనా చేసేటప్పుడు ఫస్ట్ కాలేజ్ మంచిది చూసుకోవాలి. సెకండ్ థింగ్, 5 star హోటల్ ప్రాపర్టీలో మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది మనకు ఒక స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసి ఆటోమేటిక్గా మీకు ఏదైనా హైరింగ్స్ ఉంటే మీరు అప్లై చేస్తే చాలా ఈజీగా తగులుతాయి, ఎందుకంటే మీకు హోటల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఒకటి. మళ్ళీ సెకండ్ థింగ్, మీరు డైరెక్ట్గా కాలేజ్ చేసి నేను కెనడా పోతా, నేను యూకే పోతా, యూఎస్ పోతా అని కన్సల్టెన్సీ త్రూ మీరు పోవాలనుకుంటే అది వచ్చేసి మీకు 101% స్కామే జరుగుతుంది. ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఒక అతను జాబ్ ఇస్తుందంటే అది మీరు ఫస్ట్ ఆలోచించాలి. అది అయితే ఇట్లాంటివన్నీ మీరు ఎట్లా కనుక్కోవాలి దాని గురించి నేను నా వీడియోస్ చేస్తూ ఉంటా, నా వీడియోస్ వస్తూ ఉంటాయి. లైక్ ఇది నా ఫస్ట్ వీడియో ఈరోజు చేసింది. మేబీ నెక్స్ట్ టైం నుంచి నా వీడియోస్ ఏవేవైతే చెప్తాను నేను అవన్నీ లైక్ నా లైఫ్లో జరిగినవి కూడా చెప్తా. సెకండ్ థింగ్ వచ్చేసి, మీకు ఎవడైనా సజెషన్ ఇచ్చినప్పుడు, లైక్ ఎగ్జాంపుల్ శాలరీ ఎక్కువ వచ్చిన, లైక్ నేను డైరెక్ట్ ఫస్ట్ హోటల్లో చేశా, నాకు అప్పుడు శాలరీ 6000 ఉండే. 6000 శాలరీకి నేను జాబ్ చేసిన, కానీ ఆ టైంలో నాకు శాలరీ బయట కెఫేలో కూడా నాకు 12000 దొరికేది, డబల్ కదా. అయినా నేను అప్పుడు హోటల్లోనే చేశా, ఎందుకంటే అది బేస్మెంట్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. చాలామంది అంటే ఈ మధ్యకాలంలో బేస్మెంట్ స్ట్రాంగ్ లేకుండా డైరెక్ట్ కెఫేస్లో, రెస్టారెంట్లో వెళ్తున్నారు శాలరీ కోసం. దాని తర్వాత మీరు ముందుకు వెళ్ళాలంటే మీకు బ్రేక్ పడుతుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అన్నామల్ల నాకు స్కామ్ వస్తే నేను ఎట్లా ఇచ్చేయాలి అంటే, ఏ స్కామ్ వచ్చినా నాకు మెసేజ్ చేయండి. కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఇక్కడ నేను ఇస్తా. మీకు ఎవరైనా వస్తే కామెంట్లో పెట్టండి, అన్న నాకు ఇట్లా స్కామ్ అయింది, ఇట్లా చేయాలి, లేకపోతే ఈ స్కామ్ నుంచి ఎట్లా ఇది కావాలి, అయితే నాకు ఒక మెసేజ్ వచ్చింది ఎట్లా అంటే, నేను దానికి నాకు అక్కడ వాట్సాప్ నెంబర్ అని ఇస్తాను, మీకు దాంట్లో చూపియండి అది స్కామా కాదా అని నేను చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్? కానీ ఈ వీడియో ఎవరికైతే నచ్చినట్టయితే షేర్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ మరికొన్ని అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని అప్డేట్ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ కొత్త అప్డేట్స్ రావాలి, నా పోస్ట్ రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.